నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో నూతన గృహ ప్రవేశం చేశారు. మరి దీన్ని ఉద్దేశించి సాక్షిలో వక్రీకరిస్తూ రాయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒకప్పుడు వైసీపీ ప్రధానంగా ఆరోపించింది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లే లేదు, మరి ఎక్కడి నుంచి పరిపాలిస్తారు, హైదరాబాద్ నుంచి పరిపాలిస్తారా అని చెప్పి మాట్లాడింది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇంట్లోకి గృహప్రవేశం చేయడాన్ని ఉద్దేశించి అసలు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది, హామీలన్నీ గాలికి వదిలేశారు, సంక్షేమ పథకాలు ఏమీ అందించట్లేదు, కానీ ప్యాలెస్లు మాత్రం కట్టుకుంటున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 2 ప్యాలెస్లు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి ఇవి ఉన్నప్పటికీ కూడా కుప్పంలో అత్యాధునికంగా మరో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంతకుముందు అమరావతి మీద ఇట్లాగే చేశారు. అమరావతిలో బిల్డింగులు కట్టి ఉంటే ఇవన్నీ ఏం లేవు, అవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పి ప్రచారం చేశారు. చాలా మంది అమరావతి చూడలేదు కదా, అమరావతి వచ్చి రాజధాని ప్రాంతాన్ని చాలా మంది చూసి ఉండరు. వాళ్ళు ఇది నిజంగా ఇవన్నీ గ్రాఫిక్స్ ఏమో, అక్కడేం బిల్డింగులు లేవేమో, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తున్నాడేమో అని చాలామంది నమ్మారు. జగన్మోహన్ రెడ్డి మాటల్ని చాలామంది నమ్మారు. నమ్మటంతో తెలుగుదేశం పార్టీని ఓడించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగాడు. అంటే అబద్ధాలు ప్రచారం చేసి అసలు అమరావతి మీద చంద్రబాబు నాయుడు అసలు ఏమీ పైసా ఖర్చు పెట్టలేదో అంతా మింగేశాడు అని ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా అట్లాగే చేద్దాం అనుకుంటున్నాడు. చాలామంది కుప్పం వెళ్ళరు కదా, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇల్లు ఎట్లా ఉందో చూడరు కదా, చూసే అవకాశం ఉండదు కదా. అందుకని కుప్పంలో చంద్రబాబు నాయుడు పెద్ద ఒక రాజమహల్ కట్టుకున్నాడు అని ప్రచారం చేద్దామని ప్రచారం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నది ఏంటి అంటే ఒక బెడ్రూము, ఒక పెద్ద హాలు, కిచెను, వీటికి సంబంధించి ఉంటాయి. మొత్తం చుట్టూతా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ ఆఫీసులు కట్టుకోవటానికి మొత్తం చాలా ప్రదేశాల్లో 2 ఎకరాలు గవర్నమెంట్ తరఫున అలాట్ చేసుకున్నాడు పార్టీ ఆఫీస్ కట్టించుకోవటానికి. ఆ 2 ఎకరాలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడంటే చుట్టూతా 10 ఎకరాలు ఖాళీగా ఉన్న స్థలాన్ని అలాట్ చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి, గవర్నమెంట్ కేటాయించేది 2 ఎకరాలే, కానీ ఈ 2 ఎకరాలు చుట్టూతా 10-12 ఎకరాలు ఖాళీగా ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడ కేటాయించుకున్నాడు. అంటే ఏంటి, ఆ 10 ఎకరాలు కూడా కబ్జా పెట్టడానికి వీలుగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. ఈ 2 ఎకరాల్లో పార్టీ ఆఫీస్ కడతాడు, మిగిలిందంతా నాకు పార్కింగ్ కావాలని చెప్పి పార్కింగ్ కోసం అని చెప్పి వాడుకుంటాడు. అది కూడా దొబ్బేసినట్టే. 2 ఎకరాలు కాస్త 12 ఎకరాలు. 2 ఎకరాలు గవర్నమెంట్ చట్టబద్ధంగా ఇచ్చింది 2 ఎకరాలు. అది చట్టబద్ధం ఎట్లా అవుతుంది? నువ్వు అధికారంలో ఉండి నీ పార్టీకి రాసేసుకుంటే చట్టబద్ధం ఎట్లా అవుతుంది? ఒక జీవో ఇచ్చి దాన్ని తీసేసుకొని చుట్టూతో 10 ఎకరాలు కబ్జా పెట్టే ప్లాన్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం సాగింది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు అందరూ అట్టగే చేస్తారు అనుకుంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుప్పంలో చిన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూతో పార్కింగ్కి వదులుకున్నాడు. వెహికల్స్ చాలా వస్తాయి కదా, ఆయన ఉన్నప్పుడు చాలామంది కార్యకర్తలు వస్తారు, కలుస్తుంటారు కదా, అందుకని పార్కింగ్కి చాలా స్థలం వదిలిపెట్టాడు. పైన ఫ్లోర్లు పెద్ద రాజభవంతి అని చెప్తున్నాడు కదా ఈ సాక్షివాడు, వెళ్ళి చూసిరమ్మని. అక్కడ 2 బెడ్రూమ్లు ఉన్నాయి అంతే, ఒక హాల్ ఉంది, హాల్ మాత్రం పెద్ద హాల్ ఉంది. ఎందుకు అంటే అక్కడే మీటింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఆయన కట్టించుకున్నాడు. కిచెన్ ఉంటుంది, ఆయనకు సరిపడా కిచెన్ ఉంటుంది అక్కడ. పైన ఫ్లోర్ వేయటానికి అవకాశం లేదు, అక్కడ పైన ఫ్లోర్ ఉండదు, గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే ఉంటుంది. వెళ్ళి చూసిరమ్మను, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి చూసిరమ్మను. శుభ్రంగా అందరినీ ఆహ్వానించాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని బిల్డింగులు కట్టాడు. ఏ రోజునైనా తన పార్టీ కార్యకర్తల్ని యలహంక ప్యాలెస్కి తీసుకెళ్ళాడా? ఏ రోజునైనా తన పార్టీ కార్యకర్తల్ని, లీడర్లని
హైదరాబాదు లోటస్ పాండ్లో ఉన్న తన రాజభవనానికి తీసుకెళ్ళాడా? లోటస్ పాండ్ దీంట్లో ఎన్ని గదులు ఉంటాయి తెలుసా? 252 గదులు ఉంటాయి. ఏం చేసుకుంటావు? ఆ ఇల్లు కట్టించావు, లోటస్ పాండ్లో ప్యాలెస్ కట్టించావు, దాని మీద దూరం నుంచి యేసుక్రీస్తు సిలువ గుర్తుంటుంది, కట్టించావు. కట్టించిన తర్వాత ఒక్క రాత్రైనా అందులో నిద్రపోయావా సుఖంగా? అది కట్టించిన దగ్గర నుంచి చెంచల్ కూడా జైల్లో ఉన్నావు. యలహంక ప్యాలెస్లో హెలికాప్టర్ దిగటానికి అక్కడ హెలిప్యాడ్ ఉంటుంది తెలుసా? స్విమ్మింగ్ పూల్ కనీసం ఒక 4-5 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. యలహంక ప్యాలెస్లోకి వెళ్ళటానికి మామూలు నడుచుకుంటూ ఎవడు పోలేడు, అంత దూరం ఉంటుంది, కారులో పోవాల్సిందే. అటువంటి విలాసవంతమైన జీవితం గడిపే ఈ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఇల్లు కట్టుకుంటే, కుప్పంలో ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి కూడా వీలు లేదు, అట్లా స్లాబ్ అట్లా ఉంది, చూసినప్పుడు మీరు కావాలంటే. ఆయన చాలా సింపుల్గా ఒక ఇల్లు కట్టుకున్నాడు అక్కడ. అది కూడా ఏంటి, పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవటానికి, ఆయన వెళ్ళినప్పుడల్లా మీటింగ్ పెట్టుకోవటానికి. దాని మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు అనే ప్రచారం. నీ ప్యాలెస్లు తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసిరాపోండి. తాడేపల్లి ప్యాలెస్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసిరాపోండి. కళ్ళు తిరుగుతాయి. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ప్యాలెస్ బయటికి కనపడకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఖర్చుతోటి 17 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టి చుట్టూతా జైలు ఇవి గోడలు లాంటివి కట్టించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి, ఈ అక్రమాస్తుల కేసుల గురించి, లిక్కర్లో కోట్ల రూపాయలు కొట్టేసింది, ఆ లిక్కర్లో కొట్టేసిన కోట్ల రూపాయలతోటి గోల్డ్ బ్రిక్కులు కొన్నది, ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కదా. అందుకని మరి వీటిని ఎట్ట కౌంటర్ చేయాలంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఒక భవంతి, రాజమహల్ లాంటిది కట్టించుకున్నాడు అని ప్రచారం చేయటం ద్వారా తన గోల్డ్ బ్రిక్కులు, మామూలు గోల్డ్ బిస్కెట్లు అంటారు కదా, ఇవి గోల్డ్ బిస్కెట్లు కాదు, గోల్డ్ బ్రిక్కులు అంటే బంగారంతో చేసిన ఇటుకలు, అవి పెట్టుకొని నిద్రపోయే మనిషి చంద్రబాబు నాయుడు ఇంటి గురించి చెప్తున్నాడు. ఒకసారి వెళ్ళి చూసిరాపో జగన్ వెళ్ళి. సార్, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కుప్పంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి, కార్యకర్తలతో సమావేశం అవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కొనుక్కున్నారు. మరి పులివెందుల్లో కాకపోయినా తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడైనా కార్యకర్తలనైనా ఆహ్వానించారా సార్? అసలు లోపలికి రానిచ్చారా ఎప్పుడైనా జగన్మోహన్? లోపలికి ఆ కొడాలి నాని ఉన్నాడు కదా, ఆ బూతులు, కొడాలి నాని అంటే అతని పేరు పెద్దగా అందరికి తెలియదు, కానీ బూతులు నాని అంటే అందరికి తెలుసు. ఆ బూతుల నానికి లోపలికి రానివ్వకపోతే ఆ రోడ్డు మీద తిరిగాడు 3 గంటల్లో 4 గంటల్లో. మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అతన్నే లోపలికి రాని వల్ల రోడ్డు మీద తిరిగాడు. 2 గంటలు కూర్చున్నాడు రోడ్డు మీద. ఇంకా కార్యకర్తలకు ఏం అవకాశం ఉంటుంది? అసలు తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం గవర్నమెంట్ గిర్చీలు కూడా ఇంకా రిటర్న్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి అంత కక్కుర్తి ఎందుకు? లక్షల కోట్లు కొట్టేశావు కదా. పైగా అదేంటంటే నాకు పార్టీ నడపడానికి డబ్బులు లేవు, మీరందరూ చందాలు ఇవ్వండి అని అడుగుతాడు. సాక్షి పేపర్ నాది కాదంటాడు, భారతీయ సిమెంట్ నాది కాదంటాడు, ఇవన్నీ నాది కాదంటాడు. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి గురించి మాట్లాడటం అదంతా హాస్యాస్పదం. అతనికి కుట్రపూరిత మనస్తత్వానికి తాజా ఉదాహరణ చంద్రబాబు నాయుడు. అసలు ఈ దేశంలో ఎవడు అడక్కపోయినా తన ఆస్తుల వివరాలని పబ్లిక్ డొమైన్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చూసుకోండి నా ఆస్తులు ఎంత ఉన్నాయని. ఇటువంటివన్నీ కూడా ఈ దొంగ వ్యవహారాలన్నీ వేసేది జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు తప్ప, పబ్లిక్ లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం అంత పబ్లిక్కి చెప్తాడు ఆయన. నువ్వు దావోస్ వెళ్ళాడు, దిగిన విమానం దావోసులో దిగిన క్షణం నుంచి మళ్ళీ విమానం ఎక్కే వరకు ఏమేం చేశాడో మొత్తం అన్ని ప్రెస్ నోట్లు వస్తాయి, ఫోటోలు వస్తాయి, వీడియోలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు కదా, ఎప్పుడన్నా వచ్చినాయా? నువ్వు వెళ్ళింది ఎందుకు? నువ్వు చెప్పింది ఏంటి? నా కూతుళ్ళని కలవటానికి వెళ్తున్నాను అన్నావు. నీ కూతుళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు రిలీజ్ చేస్తే నష్టం ఏంటి నీకు? కూతుళ్ళనే కదా కలిసింది. సడన్గా ఒక చిన్న పిల్లాడిని, ఆ పిల్లాడి ముఖం కూడా కనపడదు,
వెనక్కి తిరిగి ఉంటుంది, మొహం తల ఉంటుంది ఆ చిన్నపిల్లాడిది. ఆ పిల్లాడిని ఎత్తుకున్న ఫోటోని రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని అర్థం ఏంటి? అసలు ఎవరు ఆ పిల్లాడెవరు? నువ్వెందుకు ఎత్తుకున్నావు? అంటే రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం. కూతుళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పి విమానాన్ని మధ్య మధ్యలో ఎక్కడ ఆపావు? ఎవరెవరితో మాట్లాడావు? రఘురామకృష్ణరాజు క్లియర్ కట్గా చెప్పాడు కదా. మొత్తం మధ్య మధ్యలో కొన్ని దేశాల్లో ఆగి బ్యాంకర్లతోటి మాట్లాడాడు. ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అని ఉంటాయి, ఆ దేశాలతోటి మాట్లాడుకొని వచ్చాడని రఘురామకృష్ణరాజు చెప్పాడు. రఘురామకృష్ణరాజు ఆరోపణ చేస్తే ఇప్పటివరకు సమాధానం చెప్పాడా? అందుకని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ చేసే ఆరోపణలని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. కుప్పంలో ఉన్నది 2 గదులు ఇల్లు, ఒక హాల్ ఉంటుంది, కావాలంటే ఎవరైనా వెళ్ళి చూసి రావచ్చు. మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం గురించే వైసీపీ ఈ విధంగా ప్రచారం చేస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.